అందరికీ నమస్తే. మనం సహజంగా చూస్తున్నాం, ప్రైవేటు స్కూళ్ళల్లో అందరూ కూడా చదువుకుంటున్నారు. కానీ చాలామంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువు మాకొద్దు, ప్రభుత్వ కాలేజీల్లో చదువు మాకొద్దు అంటున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కావాలంటున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది ఎక్కడ ధర్మం అండి అసలు? మీ పిల్లలనేమో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించరు, ప్రభుత్వ కాలేజీల్లో చదివించరు. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కావాలంటున్నారు. ఏమిటి? ఎటుపోతుంది ఈ దేశం అసలు? ప్రజలందరూ కూడా మారాలి, ప్రభుత్వాలు మారాలి. అందుకనే చూడండి, మీరు ఒక సామాన్యుడు పిల్లలు ఈరోజు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, ఉన్నవాళ్ళ పిల్లలందరూ కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా మరి ఐఐటి ఫౌండేషన్లని ఇలా రకరకాలుగా చదివిస్తున్నారు. అంటే చదువును కొనుక్కుంటున్నారు వాళ్ళు. మరి సామాన్య స్థితిలోనే ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ప్లాట్ఫారం మీదనే ఉంటున్నారు. ఉన్నత చదువుల్లో వాళ్ళ పిల్లలు రాణించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా మరి ఈరోజు మరి స్పందించాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా వెయిటేజ్ ఇవ్వాలి. గమనించాలి, అందరూ కూడా, ప్రభుత్వాలందరూ, ప్రజాప్రతినిధులు కూడా గమనించాలి. ఈ వ్యవస్థ మారాలి అంటే మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకి మనం తప్పనిసరిగా వెయిటేజ్ ఇచ్చి తీరాలి. అలా ఇస్తే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, ఇంతకుముందు ఎక్కడేంటి ఈ కార్పొరేట్ స్కూళ్ళు అసలు? ఇంతకుముందు ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కడే? ఎంతోమంది మేధావులు మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకొని, మరి ప్రభుత్వ కాలేజీల్లో చదువుకొని ఎంతోమంది విద్యావంతులు అయ్యారు, ఎంతోమంది మేధావులు అయ్యారు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అయ్యారు. మన గత చరిత్ర మనకు చెబుతోంది. మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం, ప్రజాప్రతినిధులు అన్నవారు, ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న వారికి మాత్రమే వెయిటేజ్ ఇచ్చినట్లయితే, మరి ఉద్యోగాల్లో కానివ్వండి, మరి విద్యలో పై చదువుల్లో కానివ్వండి, వెయిటేజ్ ఇచ్చినట్లయితే ఆ వెయిటేజ్ ప్రకారంగా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో తప్పనిసరిగా వెయిటేజ్ ఇస్తే అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు దేదీప్యమానంగా ఎలుగుతాయి. ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా కలకల్లాడతాయి, ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా కలకల్లాడతాయి. కాబట్టి ప్రభుత్వాలందరూ కూడా గమనించి, ప్రజాప్రతినిధులు గమనించి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చట్టాలు తీసుకొచ్చి మరి ఒక జీవోను జారీ చేసి ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతారో వారికి ప్రత్యేకమైన వెయిటేజ్ ఇవ్వాలి. ఉద్యోగాల్లో అయితేనేమి, విద్యలోనైతేనేమి, ఇంకా ఉన్నత చదువుల్లోనైతేనేమి, ఏదైనా సరే వెయిటేజ్ ఇచ్చినట్లయితే అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు కూడా కళకళలాడే పరిస్థితి వస్తాయి. ఇలా కాకుండా మరి రాబోయే రోజుల్లో కనుక మనం మరి ఇలాంటి వ్యవస్థ కనుక మనం ఇలా మార్పు కనుక చేయకపోయినట్లయితే మరి అందరూ కూడా ప్రైవేటు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పేద పిల్లలందరూ కూడా అడుగున పడే అవకాశం ఉంది. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బలహీనుడిని, ఒక బలవంతుడికి మధ్య మరి ఏదైనా ఒక పోటీ పెట్టినట్లయితే బలవంతుడే గెలుస్తాడు, కానీ బలహీనుడు గెలవలేడు. కాబట్టి అది గమనించాలి. కాబట్టి ఉన్నవాళ్ళు, సంపన్నుల పిల్లలు అందరేమో కార్పొరేట్ స్కూళ్ళలో ఐఐటి ఫౌండేషన్ 1వ తరగతి నుంచి చదువుతున్నారు. పేదవాడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మరి ఐఐటి కానీ, మరి జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ ఇలాంటి పరీక్షల్లో, మరి పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరి సాధ్యపడట్లేదు. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మార్పు రావాలి. మార్పు వచ్చిన రోజే మరి సామాన్యులందరూ కూడా ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతారు. మరి అంబేద్కర్ కలలుగన్న మరి కళ సాకారం అవ్వాలంటే తప్పనిసరిగా మనం ఈ మార్పు తీసుకొచ్చి మరి ప్రత్యేకమైన జీవోను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి తప్పనిసరిగా వెయిటేజీ మార్కులు కనుక పెట్టినట్లయితే మరి సామాన్య పిల్లలు కూడా ఒక స్థాయికి వచ్చి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలారా మీరు మారండి. అందరూ కూడా మార్పు తీసుకురావాలి. అందరం కూడా మన ప్రభుత్వ పాఠశాలలకి మరి అందరం కూడా ప్రోత్సహించే విధంగా, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చేయాలి. అలా కాకుండా కొంతమంది, ఇప్పుడు చూడండి ఉదాహరణకి, మరి కలెక్టర్ పిల్లలు లేదా ప్రజాప్రతినిధుల పిల్లలు లేక విఐపి వాళ్ళ పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాలలో కనుక చదివినట్లయితే మరి వారి పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో మరి విద్యా బోధనా విధానం ఎలా ఉన్నదనే విషయాల మీద కూడా చర్చించి మరి వారు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు సంపన్నుల పిల్లలు, విఐపీల పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో కనుక చేరినట్లయితే తప్పనిసరిగా ఒక మార్పు తీసుకొస్తారు. అవసరమైతే మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు, లేదా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు, లేదా మరి డిఈఓ దృష్టికి కూడా తీసుకెళ్ళి, అంటే వాళ్ళ ఫాదర్లు,
తల్లిదండ్రుల ద్వారా డిఈఓల దృష్టికి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు సంపన్నమైన పిల్లలు, మరి విఐపీల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేరినట్లయితే వెంటనే తక్షణమే మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా మారుతాయి. కాబట్టి సామాన్య పిల్లలే కాదు, ప్రజాప్రతినిధులు కానీ విఐపీలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ముందు మీరు చేర్పించాలి. మీ పిల్లల్ని చేర్పించినైతే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అవుతుంది. ఈ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాలని మరి మరొకసారి విన్నవించుకుంటూ అందరూ కూడా మారాలని, ఈ మార్పు ప్రజల్లో తీసుకురావాలని, చైతన్యాన్ని తీసుకొచ్చి మరి ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ కళాశాలను కూడా మనం అందరం కూడా ప్రోత్సహించాలని, ఈ సందర్భంగా విద్యా వ్యవస్థను కూడా కాపాడాలి. విద్యా వ్యవస్థ ఈరోజు రోడ్డును పడుతుంది. ఒకప్పుడు గురువు అంటే ఎంతో భయభక్తులతో ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు భయభక్తులతో ఉండేవాళ్ళు, పిల్లలు భయభక్తులతో ఉండేవారు. ఈరోజు గురువు అంటే మరి అసలు ఎలాంటి విలువ లేకుండా పోయింది. గురువుకు ఒక విలువ లేకుండా పోయింది. మరి ఆ గురువును కూడా గౌరవించడం మనం నేర్చుకోవాలి. గురువుకి ఉన్నత స్థానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనమందరం కూడా మారాలి. మరి ప్రభుత్వ పాఠశాలను మనం ప్రోత్సహిద్దాం, ప్రభుత్వ కళాశాలను ప్రోత్సహించి మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే విధంగా సహాయపడాలని ప్రభుత్వాలని సందర్భంగా నేను తెలియజేస్తూ విన్నవించుకున్నాను. ధన్యవాదములు.